లైట్ ఆన్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్ నేను వీడియో పెట్టక ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అవుతుందనమాట. అండ్ సమ్ రీజన్స్ వల్ల అయితే వీడియో పెట్టలేదు. అండ్ ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. ఈరోజు మనం తార్జబే ప్రాజెక్ట్ వచ్చేసి దగ్గర అలెక్సా టైప్లోనే ఉంటుంది, కానీ అలెక్సా అయితే కాదనమాట. మనం వాయిస్ కంట్రోల్తో లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు విత్ మొబైల్ యూజింగ్తో. మన మొబైల్లో ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ని మనం బ్లూటూత్ దాన్ని కనెక్ట్ చేసుకుని లైట్ ఆన్ అండ్ లైట్ ఆఫ్ అని చెప్తే కనుక మనకు లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అనమాట. వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. యూట్యూబ్లో ప్రతి ఒక్క క్రియేటర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంటారనమాట. నేను కొత్తగా చెప్పట్లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే బాయ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్డినో యూనో అయితే తీసుకోండి. అంటే దీనికి మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కోడ్ని అయితే కన్నా ప్రోగ్రామింగ్ చేయాలన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ RX TX వైర్లు అయితే కనెక్ట్ చేయండి. తర్వాత 5V పిన్ చేసేయండి. మనకు మేల్ పిన్స్ ఉంటాయి కదా. అండ్ దీనికి వచ్చేసి ఒకటి గ్రౌండ్ పిన్, అండ్ ఇది వచ్చేసి 13 పిన్ అనమాట. దీంట్లో మనకు 13 అండ్ గ్రౌండ్, మనకు 13 నుంచి మనకు అవుట్పుట్ వేసి వస్తుంది. అండ్ HC05 బ్లూటూత్ మోడల్ ఒకటి తీసుకోండి. ఆర్డినో యూనో బోర్డులోంచి వచ్చిన RXకి ఏమో TXకి ఇవ్వండి, TX ఏమో RXకి ఇవ్వండి. ఇది వచ్చేసి మనకు రివర్స్ వర్క్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి గ్రౌండ్ VCC ఉంటాయి. మనం ఆర్డినో యూనోలో గ్రౌండ్ VCC పిన్స్ అయితే కనెక్ట్ చేసాం కదా, ఇక్కడ ఇవ్వాలన్నమాట ఫీమేల్ పిన్స్ వచ్చేసి. అండ్ ఒకటి 5V రిలే తీసుకోండి. మనకు ఇదే అనమాట మెయిన్, మనకు ఆన్ అండ్ ఆఫ్ చేయడం కోసం ఇది ఉంటేనే వర్క్ అయ్యేది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు పాజిటివ్గా ఎక్స్ట్రా వైర్ అయితే జాయిన్ చేసుకున్నాం అనమాట. దీనికి కరెక్ట్గా 5V రావాలి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి 13 నెంబర్ కాడ వచ్చిన వైరు అండ్ ఒక గ్రౌండ్ వైరు. 13 నెంబర్ వచ్చేసి ఈ లాస్ట్ పెట్టేసేయండి, గ్రౌండ్ ఇదేమో సెంటర్లో పెట్టేయండి. మనకు దాని మీద మెన్షన్ చేసి ఉంటారు ఆ రిలే మీద, మీరు ఒకసారి చూసుకోండి అంతే. అండ్ 1.0 వైర్ తీసుకొని రిలేలో ఉన్న ఫస్ట్ టర్మినల్కి అయితే వైర్ అయితే ఇన్సర్ట్ చేయండి. అండ్ దాంతో స్క్రూ అయితే టైట్ చేసేసుకోండి గట్టిగా. అండ్ సెంటర్లో వచ్చేసి ఇన్పుట్ అనమాట, మనకు 220V ఇన్పుట్ అయితే ఇవ్వాలి. అండ్ ఆ 220V ఇన్పుట్ వచ్చేసి మనకు ప్లగ్ అయిన ఆ వైర్ కొద్దిగా ఎక్స్ట్రా పెద్దది పెట్టుకోవాలన్నమాట. అండ్ అదైతే దానికి ఇది చూడండి నేను ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను. అండ్ ఇంకో టర్మ్ ఉంటుంది కదా, అది న్యూట్రల్ అనమాట. లైట్కి ఏమో డైరెక్ట్గా న్యూట్రల్ కనెక్ట్ చేయాలి హోల్డర్కి, అది కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడైతే మనకు 2 వైర్లు అయితే నీట్గా టైట్ చేసాము. ఇప్పుడు హోల్డర్ తీసుకున్నాం కదా, ఒకటి హోల్డర్ తీసుకోండి. దీనికి హోల్ వేసుకోండి సైడ్కు, చిన్న హోల్ వైర్లు పోయే విధంగా. అండ్ ఈ 2 వైర్లు అయితే మనం దాంట్లోకి ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి దీంట్లో ఫేస్ న్యూట్రల్ అనమాట ప్రస్తుతం ఇవి. అండ్ చూడండి ఈ విధంగా ఇన్స్టాల్ చేశాను. అండ్ ఆ వైర్లు అనేది కొద్దిగా ఈ విధంగా బెండింగ్ చేయాలన్నమాట. బెండ్ చేస్తేనే దాంతో ఫిట్ అవుతుంది. ఆ బెండ్ చేసి నేను టైట్ చేసినాను. దీన్ని క్యాప్ బిగ్ కూడా చేయొచ్చు, ఎందుకో అది టైం వేస్ట్ ఏమో అనిపించింది, అట్లే చేసిన. అండ్ ఇప్పుడైతే స్క్రూస్ టైట్ చేశాను, ఫేస్ న్యూట్రల్ ఇచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, మనం చెక్ చేయడం ఒకటి పెండింగ్ అనమాట. ఒక బోర్డులో అయితే ఫిట్ చేశాను నేను ఇదంతా, ఎందుకంటే ఇట్లా లుక్ అయితే బాగాలేదనమాట. మనం ఇంట్లో చెక్ చేసుకోవాలా, ఏదైనా వాల్కి బిగాలన్నా కూడా ఈ విధంగా అయితే సూపర్గా ఇన్స్టాల్ అవుతుంది. బ్యాక్ సైడ్ దీనికి హోల్ కూడా ఉంటుంది, మనకు గోడకి మేక్ కొట్టి మనం ఫిట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని 2 మోడల్ స్విచ్ బోర్డ్ అని అడిగితే కానీ ఇస్తారనమాట. స్క్రూ టైపు విత్ PVC కూడా దొరుకుతుంది నార్మల్గా, విత్ ఫ్రేమ్ టైప్ అనమాట అది. అండ్ స్క్రూస్ అయితే అన్నీ టైట్ చేశాను. దీనిపైన ఇది కొద్దిగా గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి PVC షీట్ అయితే నేను కవర్ చేశాను. చూడండి PVC షీట్ అయితే నీట్గా కవర్ అయింది కదా. అండ్ ఇప్పుడైతే నేను దీనిలో కొద్దిగా వైర్లు గలీజ్గా ఉంటే టేప్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన టెస్టింగ్ టైం అనమాట. ఒకటి నార్మల్ LED బల్బ్ తీసుకొని హోల్డర్ కనెక్ట్ చేసేయండి డైరెక్ట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు 12V దీనికి ఆర్డినోకి పవర్ ఇవ్వాలి కదా, అది ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు కింద లైట్ వైర్లు పెట్టగానే ఆటోమేటిక్గా లైట్ వెలిగింది కదా, ఇది ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది. అండ్ మనం మొబైల్లో యాక్సెస్ చేసేటప్పుడు మనం ఆఫ్ అని ఫస్ట్ చెప్తే కానీ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అనమాట. చూడండి దీనికి బోర్డు యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. HC05 ఉంటుంది. చూడండి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు చెక్ చేద్దాం. లైట్ ఆఫ్, లైట్ ఆన్, లైట్ ఆఫ్.